ఆపహ తేజో వాయు ఆకాశలింగాలుగా ఏకకాలంలో 5 లింగములు దర్శనమివ్వడం మొట్టమొదటిసారి. పంచభూత లింగములై పృథివీ అనగా భూమి, ఆపహ అనగా నీరు, అగ్నిలింగము, వాయులింగము, ఆకాశలింగము 5 లింగాలకి ఆరాధన జరుగుతోంది. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి. పూజ ప్రారంభమవుతోంది. ఓం శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం సశాకాంగం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషాఢ్యం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండలువక్షసూత్రాభ్యాం అన్వితం శూలపానినం జ్వలంతం పింగళజటాశిఖాముద్యోతధారిణం వృషస్కంధసమారూఢం ఉమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తదో యజనమారభేత్ శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షబాహే వహంతం నాగం పాశం చ ఖండాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదన్నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. ఓం ఓం శ్రీ శివాయ నమః. శ్రీ శివానాథాయ నమః. ఓం శ్రీమతే నమః. పృథివీ లింగానికి ఆరాధన జరుగుతోంది. అందరూ శంకరాయ నమః అని మనస్సులో అనుకుంటూ మీ ముందున్న శివలింగాలని ఆరాధన చేస్తూ ఉండండి. ఓం శిష్టహృష్టాయ నమః. ఓం శివాగమాయ నమః. ఓం అఖండానంద చిత్రూభాయ నమః. ఓం పరమానందతాండవాయ నమః. ఓం అపస్మృతిన్యస్తపాతాయ నమః. ఓం కృత్తివాససే నమః. ఓం కృపాకరాయ నమః. ఓం కాళీవాదప్రియాయ నమః. ఓం కాళాయ నమః. ఓం కాళాతీతాయ నమః. ఓం కళాధరాయ నమః. ఓం కాళనేత్రే నమః. జలలింగానికి ఆరాధన జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం శంకరాయ నమః. ఓం శంకరాయ నమః అనుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఓం కామదాయ నమః. మూడవ లింగమైనటువంటి అగ్నిలింగము, దీన్నే అరుణాచల లింగము అంటారు. అగ్నిలింగంగా మనకు దర్శనమిస్తోంది. ఆరాధన జరుగుతోంది. ఓం శివాయ నమః అంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం కళ్యాణీ రమణాయ నమః. ఓం కమలేక్షణాయ నమః. ఓం కాళకంఠాయ నమః. ఓం కాళకాళాయ నమః. ఓం కాళకూట విశాసనాయ నమః. ఓం నాలుగవ లింగం వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడిగా మనకు దర్శనమిస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీకాళహస్తీశ్వరాయ నమః, శంకరాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం కామారయే నమః. ఓం కామపాలకాయ నమః. ఓం కళ్యాణమూర్తయే నమః.
ఓం కళ్యాణీ రమణాయ నమః ఓం కమలేక్షణాయ నమః ఓం కాళకంఠాయ నమః ఓం కాళకాలాయ నమః. ఐదవ లింగం ఆకాశలింగం చిదంబర క్షేత్రము నటరాజస్వామిగా దర్శనమిస్తున్నారు. ఓం శంకరాయ నమః నటరాజాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం కృషాణవే నమః ఓం కృష్ణపింగళాయ నమః ఓం కరిచర్మాంబరధరాయ నమః ఓం కపాలినే నమః ఓం కలుషాతకాయ నమః ఓం కపాలమాలాభరణాయ నమః ఓం కంకాళాయ నమః ఓం కలినాశనాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కామేశాయ నమః ఓం కవయే నమః ఓం కపటవర్జితాయ నమః ఓం కమనీయాయ నమః ఓం యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదన్నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. ఓం ధోర్వంతం ధోర్వదయ్యోస్మాన్ ధోర్వదితం ధోర్వయం వయం దేవానామసే దేవానామసే దేవహూతమమకృతమధిక విర్దాన్ ధ్రువం స్వమాద్వా మిత్రస్య త్వా చక్షుషా ప్రేక్షే మాభేర్మా సంయుక్త మాత్వా హింసిషం. ఉద్దేభ్యస్వజాతవేదో భగ్నం నిరృతిం మమ పశోయస్య మహ్యమావగజీవనం జరిసోదితా. జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయ అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. బోలా శంకర భగవానికి జై. పంచభూతలింగములు మనకు దర్శనమిస్తున్నాయి. జంబుకేశ్వర తిరువాణికావల్ అప్పు ఫస్ట్ తిరువాణికావల్. మొట్టమొదటి పరమేశ్వరుడికి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. పృథివీలింగానికి నమస్కారం చేసుకొని చెప్పండి. ఓం ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. శిరస్సు వంచి పృథివీలింగానికి నమస్కారం చేసుకోండి. బోలా శంకర భగవానికి. పృథివీలింగం కాంచీ క్షేత్రంలో ఉంటుంది. ఆ కాంచీ క్షేత్రంలో పృథివీలింగానికి నమస్కారం చేసుకోండి. రెండవ లింగం ఆపహ అంటే నీళ్ల లింగం, నీటితో ఉన్న లింగం. జంబుకేశ్వర క్షేత్రంలో రెండవ శివలింగం మనకు దర్శనమిస్తోంది. రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసి స్వామివారిని ధ్యాన శ్లోకాన్ని చెప్పండి. ఓం నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. నమో నమః. ఓం
జంబుకేశ్వరాయ నమః. శిరస్సు వంచి రెండవ లింగమైన జంబుకేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. మూడవ లింగం అగ్నిలింగం. పృథివీ అంటే భూమి, ఆపహ అంటే నీరు, మూడవది తేజః అంటే అగ్నిలింగము. అరుణాచల క్షేత్రం తిరువన్నామలై అని చెప్తాం. అరుణాచలేశ్వరుడికి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసి చెప్పండి అందరూ కూడా. ఓం మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శిరస్సు వంచి మూడవ లింగమైన అగ్నిలింగం అరుణాచలేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. నాలుగవ లింగం వాయులింగం. శ్రీకాళహస్తీశ్వరుడిగా మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకు దర్శనమిస్తున్నారు. రెండు చేతులు పైకెత్తి ఆ శ్రీకాళహస్తీశ్వరుడికి నాలుగవ లింగానికి నమస్కారం చేసుకొని అందరూ చెప్పండి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. శిరస్సు వంచి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ఒకే వేదికపై 5 లింగములు దర్శనమివ్వడం అనేది ఏ జన్మ పుణ్యమో కోటి దీపోత్సవ క్షేత్రంలో మనకు దర్శనమిస్తున్నాయి. ఇక 5వ లింగం సాక్షాత్తు చిదంబరము అనే క్షేత్రంలో అక్కడి నుంచే వచ్చారు. ఈరోజు ఆ కళ్యాణమే జరుగుతోంది. ఆ చిదంబరేశ్వరుడికి నమస్కారం చేసి అందరూ చెప్పండి. ఓం వాహనం వృషభోయస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తి ధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. చిదంబరేశ్వరాయ నమః. 5వ లింగానికి నమస్కారం చేసుకోండి. బోలా శంకర భగవానికి. ఓం గద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ దవ్యసే ఓచే మషందమగం హృదే సర్వోకేశ రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. బోలా శంకర భగవానికి. హారతి కళ్ళకద్దుకోండి అందరూ కూడాను 3 మార్లు.